హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సంటేజ్ మీతో కనెక్ట్ అవుతుంది చూసుకొని మీరు రీడింగ్ చూసుకోవచ్చు. అండ్ మేబీ మేల్ కోసం కానీ ఫీమేల్ కోసం కానీ బోత్ కోసం ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడొచ్చు. అండ్ అన్ని మేషం నుంచి మీనం వరకు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. నేను స్పెసిఫిక్గా ఏదైనా జోడియాక్ సైన్స్ హైలైటెడ్ జోడియాక్ సైన్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను. సో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, లో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీతో రెజనేట్ అవుతుంది. మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ అవ్వచ్చు, మీ లవర్ అయి ఉండొచ్చు, మీ క్రష్ అయి ఉండొచ్చు. సో ఎలాంటి రిలేషన్ అయినా ఈ పర్సన్తో మీకు ఉండొచ్చు. ఆ పర్సన్ ఆలోచనలు ఏంటి మీకోసం అనేది ఇప్పుడు మనం రీడింగ్లో చూద్దాం. ఓకే, సో రీడింగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. మన ఛానల్ని ఇంకొంతమందికి వీలైనంత వరకు షేర్ చేయండి. సో దట్ కొత్త కొత్త వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మేబీ పాజిటివ్ రీడింగా నెగటివ్ రీడింగా అనేది అది మనకి మన హ్యాండ్స్లో ఉండదు. యూనివర్స్ మెసేజ్ ఇచ్చింది అంటే డెఫినెట్లీ దాంట్లో మీకు హెల్ప్ అవ్వచ్చు, వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు, పెయిన్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు, మూవ్ ఆన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు, లేదా రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. మీకు తెలియదు కదా ఎవరికి హెల్ప్ అవుతుందో, ఎవరికి ఏ రకంగా హెల్ప్ అవుతుందో అని. మన ద్వారా ఇంకొంతమందికి హెల్ప్ చేస్తే ఏంటంటే మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో దట్ మనం కూడా మన లైఫ్లో మనం హ్యాపీగా ఉంటాం. ఒకరికి మంచి చేస్తే మనకి ఆబ్వియస్లీ మంచి జరుగుతుంది. సో చూద్దాం. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి అట్లీస్ట్ 3 times ఆర్ 5 times. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ద ఎంప్రెస్, Ace of Wands, Knight of Swords, Ace of Pentacles, okay, Devil, Hierophant, Ace of Cups, 10 of Cups, 6 of Cups, the World, Knight of Pentacles, the Emperor, the High Priestess,
ద హ్యాంగ్డ్ మ్యాన్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే మీతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయాలి, మీ గురించి తెలుసుకోవాలి. సో మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలి. మీకు ఈ పర్సన్ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఈ పర్సన్ తెలుసుకోవాలి. మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ టైమ్స్ ఉండాలి, ఆర్ హ్యాపీ మెమరీస్ మీతో ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇది త్రీ ఆఫ్ కప్స్, ఇది ఎంప్రెస్ కూడా త్రీ ఎనర్జీ. సో త్రీ ఎనర్జీ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు. 3 కానీ 3 కానీ 4 కానీ ఈ ఎనర్జీస్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే మీతో ఎక్స్పాన్షన్ కోరుకుంటున్నారు, మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మేబీ మీ ఫ్రెండ్షిప్ కావాలనుకుంటున్నారు, మీతో ఒక బాండింగ్, మీతో ఒక అటాచ్మెంట్, మీతో ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఈ పర్సన్ కావాలి అని కోరుకుంటున్నారు. మేబీ అది ఫ్రెండ్షిప్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలని కానీ. సో మీ మనసులో తన గురించి ఏముందో తెలుసుకోవాలి, యాజ్ ఎ ఫ్రెండ్గా మళ్ళీ మీతో అప్రోచ్ అవ్వాలి, స్లోగా ఇది మళ్ళీ రిలేషన్షిప్ వరకు తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. లైక్ మీ వే ఆఫ్ టాకింగ్కి కానీ, లేకపోతే మీ లైఫ్ స్టైల్కి కానీ, అంటే మీలో ఏదో పవర్ ఉంది, చార్మ్ ఉంది. సో అట్రాక్ట్ చేసుకునే చార్మ్ అంటారు కదా, ఒక గ్లో కానీ ఒక. సో ఎంత దూరంలో ఉన్నా ఈ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేసేస్తారు. మీ వాయిస్కి ఈ పర్సన్ ఫ్లాట్ అవుతారు, మిమ్మల్ని చూస్తే ఈ పర్సన్ ఫ్లాట్ అవుతారు. సో అది ఎలాగా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి మీ చార్మ్కి ఈ పర్సన్ ఫ్లాట్ అవుతారు. మీరు ఎట్ ప్రెసెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో కాబట్టి మీతో ఫ్రెండ్షిప్ చేయాలి, మీతో ఫ్రెండ్షిప్లా కంటిన్యూ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. జడ్జ్మెంట్. సో ఏదో డెసిషన్ అయితే మీ పర్సన్ మేజర్ డెసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్ మీ విషయంలో మేజర్ డెసిషన్ అయితే తీసుకుంటారు. మీకు అట్రాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మీకు ప్రపోజ్ చేయడం కానీ, మళ్ళీ మీతో లైట్ ఎనర్జీలోకి రావాలి అని కానీ, సో మీతో రొమాంటిక్గా స్పెండ్ చేయాలి అని కోరిక కానీ, లేకపోతే మీతో ఎక్కడికైనా వెళ్ళాలని కానీ, ఇవన్నీ ఉన్నాయి. డెసిషన్ ఏదో ఈ పర్సన్ మేజర్ తీసుకుంటున్నారు. సో ఈ రెండు అయితే జస్ట్ మైనర్ ఆర్కానా, అండ్ జడ్జ్మెంట్ వచ్చేసి మేజర్ ఆర్కానా. కాబట్టి మేజర్ డెసిషన్ ఏదో తీసుకుంటున్నారు. ద మూన్. సో మీకు మీ పర్సన్కి లైక్ సీక్రెట్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఇది పబ్లిక్గా మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అనేసి అందరికీ తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఆర్ఎల్స్ మీ ఇద్దరు ఎట్ ప్రెసెంట్ సపరేషన్లో కూడా ఉండే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ పర్సన్ ఏంటంటే మీకోసం చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు ఎవ్రీ టైం నాకే ఈ పెయిన్ ఎందుకు, నాకే ఈ సఫరింగ్ ఎందుకు అనే టైప్లో ఆలోచిస్తున్నారు. సఫర్ నేనే ఎక్కువ అవుతున్నాను, ఎవ్రీ టైం రిలేషన్షిప్లో సఫర్ నేనే అవుతున్నాను అనైనా అయి ఉండాలి. లెట్స్ సీ. మూన్ ఎనర్జీస్ డిఫరెంట్గా చూపిస్తుంది. సో లైక్ మీ ఇద్దరు ఈ పర్సన్ మీ విషయంలో సపరేషన్ అయినా కోరుకుంటున్నారు బికాజ్ ఆఫ్ మీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మీ ఫ్రెండ్స్ మీ ఇద్దరి మధ్య రిలేషన్లో సపరేషన్ తీసుకొస్తున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎంత చెప్పినా వినకుండా, తనకి మీరు సపోర్ట్ చేయకుండా, తనకి మీరు అగెయినెస్ట్ అవుతున్నారు. ఫ్రెండ్స్ మాటలు వింటూ తనకి మీరు సపోర్ట్ చేయకుండా తనకి అగెయినెస్ట్ అవుతున్నారు. దానివల్లే మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్లే మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చింది అని ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఐ డోంట్ నో ఎవరి ఎనర్జీసో ఇది.
బట్ ఈ ఎనర్జీ కూడా రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ఇంట్యూటివ్గా నాకు అనిపించింది కూడా చెప్పాను. మీరు ఈ పర్సన్ మీ ఫ్రెండ్స్ మాటలు విని ఈ పర్సన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అవుతున్నారు. ఈ పర్సన్‌ని చాలా దూరం పెడుతున్నారు. రాంగ్ పీపుల్‌కి సపోర్ట్ చేస్తున్నారు. రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు మీరు. దానివల్ల ఈ పర్సన్ ఎమోషనల్లీ సఫర్ అవుతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాట్ ఈజ్ వాట్, ఎందుకు, ఏంటి అనేది తెలుసుకోకుండా మీరు ఆ పర్సన్‌కి అగైనెస్ట్ అవుతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీలో ఎవరైనా ఇలా చేశారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఆ పర్సన్‌కి మీరంటే లవ్ ఉందా లేదా, ఆ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా, మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ వైజ్ కానీ, ఫ్యూచర్ మీకు గైడెన్స్ కానీ, ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అని కానీ, సో మీకు ఏం స్టెప్ తీసుకోవాలి అర్థం కావట్లేదని కానీ, ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుందా లేదా అని కానీ, సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే, థర్డ్ పార్టీ రీడింగ్ కావాలి అంటే అది తీసుకోవచ్చు. సో హెల్త్ వైజ్ కానీ, కెరియర్ వైజ్ కానీ, సో ఇట్లా మీకు దేని పరంగా కూడా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే గనక వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, స్క్రీన్ మీద ఉంటుంది. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. ఈ పర్సన్ మీ విషయంలో ఎంప్రెస్ ఈ రిలేషన్ని గ్రోత్, ఎక్స్పాన్షన్ ఆర్ యూనియన్ చేసుకోవాలి అండ్ మీతో రిలేషన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ, మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ లాగా కనిపిస్తున్నారు. లైక్ మీ దగ్గర అన్నీ ఉన్నాయి అంటే తనని బాగా చూసుకోగలరు మీరు. నర్చరింగ్ కానీ, కేరింగ్ కానీ, ఒక మదర్లీ నేచర్ లవ్ కానీ, అండ్ మీ ఇద్దరు లైక్ డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్ అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఇక్కడ ఎంపరర్ ఉంది, ఎంప్రెస్ ఉంది. సో యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో వాళ్ళు ఫెమినైన్ అయితే మీరు మాస్కులైన్ అయితే వాళ్ళు ఫెమినైన్ ఎనర్జీ. సో మీ ఇద్దరు అంటే బ్యాలెన్స్ అనేది ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఈ 2 ఎంపరర్స్ ఉన్నా కలిసి ఉండలేరు, 2 ఫెమినైన్స్ ఉన్నా కూడా కలిసి ఉండలేరు, అడ్జస్ట్ అవ్వలేరు. సో ఇద్దరు ఏడిస్తే కూర్చొని ఎవరు ఓదార్చే వాళ్ళు ఉంటారు. ఫెమినైన్ ఎనర్జీ ఉండాలి, మాస్కులైన్ ఎనర్జీ ఉండాలి రిలేషన్షిప్ అన్న తర్వాత. సో మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. తను అందుకే ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, గ్రో చేయాలి అనుకుంటున్నారు. ఎంప్రెస్ అంటే మీరు తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. తన విషయంలో మీరు చాలా కేరింగ్ చూపిస్తారు. తన విషయంలో మీరు చాలా చేశారు ఆల్రెడీ. తన విషయానికి వచ్చేసరికి మీరు యాజ్ ఏ మదర్గా ట్రీట్ చేస్తారు. ఎవ్రీ టైం మీరు తనకి సపోర్ట్గా నిలబడి అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తారు, తనకి తోడుగా ఉంటారు. యాజ్ ఏ వైఫ్గా కానీ, యాజ్ ఏ హస్బెండ్గా కానీ, లేకపోతే యాజ్ ఏ లవర్గా కానీ తనకి సపోర్ట్ నిలబడతారు, హెల్ప్ చేస్తారు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీతో న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది, రిలేషన్షిప్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంది. మేబీ ఇది లైట్ ఎనర్జీలా కూడా అవ్వచ్చు. బికాస్ గ్రోత్ అయితే చేయాలనుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. బట్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ అనేది న్యూ బిగినింగ్స్ విత్ ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్సే చూపిస్తుంది. సో లెట్స్ సీ. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏంటంటే మేబీ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. మీ గురించి ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు, మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలవాలి అనుకుంటున్నారు, లేదంటే ఆ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, ఎస్పెషల్లీ మెసేజ్ చేయాలనుకుంటున్నారు, కాల్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ విషయంలో స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు, అది చేయాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూడండి. సో ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసి ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్స్, బట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఇది స్టెబిలిటీకి సంబంధించింది.
కమిట్మెంట్కి సంబంధించింది. ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే లైక్ చూడడం, అబ్జర్వ్ చేయడం, ట్రావెల్ అవ్వడం, ఆ తర్వాత ఓకే అనుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం. సో ఈ ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి గ్రౌండింగ్ ఎనర్జీ. సో చాలా చూసిన తర్వాత, చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయొచ్చు. సో ఒక ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే నా గురించి తన గురించి నేను తెలుసుకున్నాం, ఫర్దర్గా ఈ రిలేషన్షిప్ ముందుకు కంటిన్యూ చేయొచ్చు, కమిట్మెంట్ ఇవ్వచ్చు అనే టైప్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. సో నేను ఇక్కడ ఈవెన్ ఎవరైనా టారో రీడింగ్స్ నేర్చుకునే వాళ్ళు కూడా క్లారిటీగా వినొచ్చు అని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఏస్ ఆఫ్ వ్యాన్స్ అంటే న్యూ బిగినింగ్స్, ఇది కూడా న్యూ బిగినింగ్స్, కానీ కమిటెడ్ న్యూ బిగినింగ్స్ అవుతుంది. పెంటికల్స్ ఎనర్జీ వచ్చేసి గ్రౌండింగ్ ఎనర్జీ, స్టెబిలిటీ ఎనర్జీ. లవ్, ఏస్ ఆఫ్ కప్స్ అంటే లవ్ ఉంది, ఓకే, బట్ ఆ లవ్ కమిటెడా కాదా అది తెలీదు. జస్ట్ లవ్ ఉంది, ఫీలింగ్స్ ఉంది, బట్ అది ముందుకు వెళ్తుందా లేదా నోబడీ నోస్ అనమాట. బట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే గ్రౌండింగ్ ఎనర్జీ. ఇది నేను ముందుకు తీసుకెళ్ళచ్చు, ఈ పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వచ్చు, ఒకరికొకరు బాగా సెట్ అవుతారు, మేమిద్దరం కలిసి కంటిన్యూ చేయొచ్చు అనే ఒక గ్రౌండింగ్ ఎనర్జీ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏదైనా సరే గ్రౌండింగ్ ఎనర్జీనే చూపిస్తుంది. డెవిల్ ఎనర్జీ, ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది, మీ వాయిస్ వినాలని ఉంది, మిమ్మల్ని చూడాలని ఉంది, మీతో చాలా మాట్లాడాలని ఉంది, అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నా కూడా అది కూడా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి మేజర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికి కొంతమంది సిచ్యువేషన్స్లో బ్యాడ్ హ్యాబిట్స్కి కూడా అలవాటు అవుతున్నారు, నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అవుతున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతున్నారు. బికాస్ నెగటివ్ ఫ్రెండ్ సర్కిల్ కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, ఇంకేదన్నా ఎక్స్ట్రా మేబీ వేరే పర్సన్స్తో మాట్లాడడం కానీ, సో ఇట్లాంటి ఎనర్జీ కూడా ఇక్కడ ఉంది. బట్ ఈ పర్సన్ అయితే మీ వాయిస్ వినాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ థాట్స్ అనేది ఈ పర్సన్ మైండ్ నుంచి తీసేయలేకపోతున్నారు. ఎంత మర్చిపోవాలి అన్నా కూడా మీ థాట్స్ అనేది ఈ పర్సన్కి హ్యాపీగా నిద్రపోనివ్వట్లేదు, ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. నిద్రపోయినా మీరే గుర్తొస్తున్నారు, నిద్రపోకపోయినా కూడా మీరే గుర్తొస్తున్నారు. ఎంత మీ నుంచి ఈ పర్సన్ పారిపోవాలని చూస్తే అంత మీరు ఎక్కువ గుర్తొస్తున్నారు. దానికే ఈ పర్సన్ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతున్నారు. అందరూ కాదు, బట్ కొంతమంది అయితే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతున్నారు. ఈ పర్సన్ మీకోసం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆర్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరు సెపరేట్ మ్యారీడ్ కానీ, ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ ఉన్నా సరే ఈ పర్సన్ మీతో ఈ రిలేషన్షిప్ని కమిటెడ్గా ఉండాలి అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్గా తీసుకెళ్ళాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. హెరఫెంట్ ఏంటంటే మేబీ ఇది మేబీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. చెప్తున్నాను కదా, మేబీ మీరు మ్యారీడ్, ఆ పర్సన్ అన్మ్యారీడ్, లేకపోతే ఆ పర్సన్ మ్యారీడ్, మీరు అన్మ్యారీడ్, లేకపోతే బోత్ సపరేట్ మ్యారీడ్, లేదు అంటే మీ ఇద్దరు కలిసి మ్యారేజ్ కోసమైనా అనుకోవచ్చు. ఈ పర్సన్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. హెరోఫెంట్ అంటే మ్యారేజ్ కార్డ్, అరేంజ్డ్ మ్యారేజ్ కార్డ్. మేజర్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు, కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, లాంగ్ టర్మ్ ఈ రిలేషన్ని తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆర్ ఎల్స్ మీ ముందు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్కి మీరంటే ప్రేమ అనేది రోజుకి చాలా ఎక్కువ అవుతుంది. మీకోసం క్రేజీ ఫీల్ అవుతున్నారు, మీకోసం పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. మీరంటే ప్రేమ ఈ పర్సన్కి చాలా 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 ఎక్కువ ఉంది. మేబీ న్యూ పర్సన్ కూడా ఇక్కడ సిచ్యువేషన్లో మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
ఎందుకంటే 111 ఎనర్జీ ఉంది. ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాన్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ 111 ఎనర్జీ ఉంది. సో దాట్ మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ 10 ఆఫ్ కప్స్, ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆర్ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఆర్ మీతో కలిసి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఈ పర్సన్‌కి ఉంది. కాబట్టి ఈ సాటిస్ఫాక్షన్‌ని ఎప్పటికీ మిస్ చేసుకోకూడదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. లాంగ్ రన్‌లో మీ ఇద్దరి మధ్య సంతోషంగా ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్ బోత్ సేమ్ రిప్రజెంట్ చేస్తుంది. కప్స్ ఎనర్జీ కాబట్టి. ఫ్యూచర్‌లో కూడా మీ ఇద్దరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. ఎమోషనల్లీ మీతో ఈ పర్సన్ హ్యాపీగా ఉండాలి. కానీ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఆల్వేస్ మీ లైఫ్‌లోకి సమ్‌హౌ సమ్ పర్సన్ వస్తున్నారు. వాళ్ళంతట వాళ్ళొస్తున్నారు. మీలో లేని ఆశలు కల్పిస్తున్నారు. లేని ఫీలింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళే మీ లైఫ్ నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అది మీకు ఎందుకో కూడా అర్థం కావట్లేదు. సో ఇది మీ లైఫా? చూసుకోండి. మీరెవరిని కావాలని డిస్టర్బ్ చేయట్లేదు. సో వాళ్ళే మీ లైఫ్‌లోకి నువ్వంటే ఇష్టం, నువ్వంటే అది, నువ్వంటే ఇది. సో వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్రెస్ట్ చూపించేసరికి మీరు వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళే మళ్ళీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతున్నారు. సో ఆల్వేస్ మీరే సఫర్ అవుతున్నారు రిలేషన్‌షిప్స్‌లో. సో మీ లైఫ్‌లోకి ఎవరిని పంపించట్లేదు యూనివర్స్ అనేది కాదు. మీ లైఫ్‌లోకి చాలామంది పంపిస్తుంది యూనివర్స్. బట్ అది మీరే, వాళ్ళొస్తున్నారు, వాళ్ళే వెళ్ళిపోతున్నారు. సో సఫర్ అవుతుంది మీరిక్కడ. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సఫర్ అవుతుంది మీరు. సో టైమ్ టు టైమ్ సిచ్యువేషన్స్‌ని బట్టి పర్సన్స్ చేంజ్ అవుతున్నారు. బట్ స్టిల్ మీరు అలాగే ఉంటున్నారు కాబట్టి మీరు సఫర్ అవుతున్నారు. టైమ్ టు టైమ్ ఎవ్రీ సిచ్యువేషన్‌లో మీరు కూడా చేంజ్ అనేది అవ్వాలి. అప్డేట్ అనేది అవ్వాలి. సిచ్యువేషన్‌ని బట్టి లైక్ పాస్ట్‌లో ఆ పర్సన్ అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని చెప్పేసి అదే మైండ్‌లో పెట్టుకొని ఇప్పుడు కూడా స్ట్రక్ అయిపోకూడదు లైఫ్‌లో. వాళ్ళు చేంజ్ అయిపోయినప్పుడు మనం కూడా చేంజ్ అవ్వాలి. ఎప్పుడు అదే ప్రాస్పెక్టివ్, ఎప్పుడు అదే ఉండదు కదా! సో మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్స్ వస్తున్నప్పుడు కూడా సో వాళ్ళతో కూడా మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. న్యూ ఫ్రెండ్స్‌ని చేసుకోండి. కొత్తతనాన్ని యాక్సెప్ట్ చేయండి. అట్లా అని మన లైఫ్‌లోకి నీకు ఈ పర్సన్‌ని పంపిస్తున్నాను. నువ్వు ఈ పర్సన్‌తో కరెక్ట్‌గా ఉండు. ఈ పర్సన్ నీకు కరెక్ట్, నీ జెన్యూన్ అలా ఎవరిని పంపించరు యూనివర్స్. సో కొన్ని మనం కావాలి అనుకోని వదిలేసుకునేది ఉంటుంది. ఆర్ ఎల్స్ కొన్ని మనకి యూనివర్స్ ఆఫర్ ఇచ్చినా మనం గ్రాబ్ చేసుకోలేకపోతాం. సో ఒకే ప్రాస్పెక్టివ్లో ఉండకుండా మాట్లాడండి. కన్వీనియన్స్ ఉంటే ట్రావెల్ అవ్వండి, లేదు అంటే లీవ్ చేసేయండి. సో స్టార్టింగ్లోనే టూ మచ్ ఎమోషనల్ కానీ, టూ మచ్ కనెక్షన్లోకి వెళ్ళిపోవడం కానీ చేయకండి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. సో స్టార్టింగ్లోనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే సో ఆ పర్సన్తో మనం ట్రావెల్ అయ్యే కొద్దీ ఆ పర్సన్ వాళ్ళు ప్లేయర్ ఎనర్జీలోకి వెళ్ళిపోయి వాళ్ళు లైఫ్లో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ మీరు సఫర్ అవుతారు, మీరు లోన్లీ ఫీల్ అవుతారు. వచ్చే పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది మీరు కొంచెం అబ్జర్వ్ చేసి ఈ పర్సన్ నాకు రైటా రాంగా అని అనిపించిన తర్వాతే కంటిన్యూ అవ్వండి. ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోండి. నచ్చారా, వాళ్ళు ఏదో చెప్పారా, దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం కాదు. జర్నీ కంటిన్యూ అవుతున్న దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేది పెంచుకోండి. సిక్స్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. పాస్ట్ లైఫ్ నుంచి కనెక్షన్ ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మేబీ మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. పాస్ట్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మేబీ మీ రిలేటివ్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ స్కూల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్
కాలేజ్ మేట్, స్కూల్ మేట్, మీ హౌస్ నియర్ బైలో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అయి ఉండొచ్చు. అలాంటి పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీ ఫ్రెండ్, మీ రిలేటివ్ ఆర్ వాళ్ళు అయి ఉండే ఛాన్సెస్ ఉంది. మేబీ స్కూల్ మేట్ ఆర్ కాలేజ్ మేట్ అలాంటి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మీకు బాగా తెలిసిన పర్సన్ అయి ఉండాలి, ద వరల్డ్. సో ఈ పర్సన్తో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వదు అనుకొని వదిలేసిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరే ప్రపంచం అనుకొని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, అండ్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, మీకు ఆఫర్ ఇవ్వాలి, తను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఉంది అని ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ఏంటంటే అట్ ప్రెజెంట్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో లేనిదంటూ ఏమీ లేదు, ఎవ్రీథింగ్ వాళ్ళకుంది. బట్ స్టిల్ వాళ్ళు మీరు లేరు అనేది ఆ లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు. మేబీ వాళ్ళకి ఫైనాన్షియల్లీ ఉండొచ్చు, వాళ్ళకి లగ్జూరియస్ లైఫ్ ఉండొచ్చు, లేదా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఈ పర్సన్ అయితే మాత్రం ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ పర్సనే అనిపిస్తుంది. తనకి సపోర్ట్ చేసేవాళ్ళు, కోఆపరేట్ చేసేవాళ్ళు, అన్ని విధాలుగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఉంటే ఈ పర్సన్కి ఒక పాజిటివిటీ అనేది వస్తుంది, మీరు ఉంటే ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో అన్నీ ఉన్నా కూడా ఈ పర్సన్ మీరు లేని లోటు అనేది ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ డైవర్స్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. కొంతమంది ఇక్కడ మీరు లేకపోతే ఈ పర్సన్కి అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళలాగానే లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎంపరర్, మేబీ ఈ పర్సన్ ఏమన్నా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కానీ, ఒక మంచి పొజిషన్లో బిజినెస్ కానీ, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కానీ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ చాలా ఇంత ఈగోయిస్టిక్ పర్సన్ మీకోసం ఇంత క్రేవ్ చేస్తున్నారు, అంటే ఇంత కోరుకుంటున్నారు, ఇంత కావాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో ఎట్ ప్రెసెంట్ చాలా లాయల్గా ఉంటున్నారు, అండ్ చాలా లాయల్గా ఉండాలని కూడా అనుకుంటున్నారు. హై ప్రీస్టెస్ ఎనర్జీ ఏంటంటే, ఈ పర్సన్కి ఇంట్యూషన్గా అనిపిస్తుంది, లైక్ మీరు కూడా తన గురించి ఆలోచిస్తూ ఉండుంటారు అనేది మీరు అనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకోసం ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. తన ఇంట్యూషన్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేస్తోంది. అండ్ మీతో ఉన్న మెమరీస్ చూసుకుంటున్నారు, మీ ఫొటోస్ చూసుకుంటున్నారు, సో సాంగ్స్ వింటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ మదర్ ఇష్యూ కూడా కనిపిస్తుంది ఈ రీడింగ్లో. మదర్ ఇష్యూ ఆర్ ఎల్స్ ఎవరో లేడీ ఇష్యూ అయితే ఈ రీడింగ్లో ఎక్కువ కనిపిస్తుంది. మేబీ ఫాదర్ ఇష్యూ కూడా అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ స్ట్రక్ అయ్యారు, ఏం చెయ్యాలో అర్థం కాక స్ట్రక్ అయ్యారు. ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇంకా ఇంకా ఇది వర్స్ట్ అవుతుందా, బెస్ట్ అవుతుందా, అలా అని ఈ పర్సన్ ఈ రిలేషన్ని వదులుకోలేకపోతున్నారు, మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. మళ్ళీ మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, మీతో మాట్లాడాలనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అనేది అర్థం కావట్లేదు, స్ట్రక్ అయిపోయారు. మీ థాట్స్తో ఈ పర్సన్ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయారు. అటు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. తన లైఫ్లో ఎటు చూసినా స్ట్రక్నెస్సే తప్ప గ్రోత్ అనేది లేదు అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. 7 ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ఏంటంటే స్టెబిలిటీ కోసం చూస్తున్నారండి. స్టెబిలిటీ కోసం ఈ పర్సన్ చూస్తున్నారు. ఎలా మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని స్టేబుల్ చేయాలి, ఎలా ఈ రిలేషన్షిప్ని స్టేబుల్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి?
కీప్ an ఓపెన్ మైండ్. యువర్ సోల్మేట్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీ సోల్మేట్ ఉండరు. సో వచ్చిన వాళ్ళు మీ సోల్మేట్ అని ఐడెంటిఫై చేసి వాళ్ళతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అని ఏంజల్స్ చెప్తున్నారు. మీలాగా ఉండరు, డిఫరెంట్ ఉంటారు. కాబట్టి ఏదైనా సరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి అని చెప్తున్నారు ఏంజల్స్. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో మీ ఫ్రెండ్స్ హెల్ప్ ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఈ రిలేషన్షిప్ బెటర్ చేయడానికి మీ ఫ్రెండ్స్ హెల్ప్ ఏదైనా తీసుకోవాలంటే తీసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారు. ఆల్రెడీ స్టార్టింగ్లో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో ఫ్రెండ్స్ హెల్ప్ చూసాను కదా. వెడ్డింగ్. దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్. సో మీ ఇద్దరికి, మీ పార్ట్నర్కి మీకు మధ్య మ్యారేజ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. న్యూ లవ్. ఏ న్యూ పర్సన్ హ్యాస్ స్టిర్డ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్. మేబీ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది. న్యూ లవ్, న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. కెమిస్ట్రీ. దెర్ ఈస్ అ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్. సో మీకు మీ పర్సన్కి మధ్య మంచి అట్రాక్షన్ ఉంది. ఈ పర్సన్కి మీకు మధ్య మంచి స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది. అందువల్లే మీ ఇద్దరి మధ్య ఎంత సెపరేషన్ వచ్చినా, ఎంత గ్యాప్ వచ్చినా సరే, బట్ స్టిల్ ఇంకా అది ఉన్నది అంటే ఆ కెమిస్ట్రీ వల్లే ఉంది అనేది, అదే మీ ఇద్దరు రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అవ్వకుండా కాపాడుతుంది అనేది ఏంజల్స్ చెప్తున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.